ఈ రోజున రెండవ రోజు ఉదయము హోమ కార్యక్రమాలు జరిగినాయి. మరియు ఇప్పుడు సాయంకాలమున ఈ 3 పూజా కార్యక్రమాలు విగ్రహాలకు జరుగుతాయి. కాబట్టి హలో మైదా వచ్చిరా తుప్పిరెడ్డికల పిల్లని చేసుకుంటే అట్లా అవుతుంది. ఇక మరి నెత్తిన మారున్న పిల్లని చేసుకుంటే ఏమైంది అక్క? నెత్తిన మాడుంటే దువ్వెన పెట్టి జై కుర్మా జై మాంకాళమ్మ కుక్నూరుపల్లిలో మేము కుర్మా సంఘం కుల బాంధువులం. కొత్తగా వీరప్ప గుడి, మాంకాళమ్మ గుడి మేము కట్టినాము. మేము వైభవంగా సంతోషంగా పండుగలు జరిపిస్తున్నాము. యజ్ఞాలు పూజలు జరిపిస్తున్నాము. కుల బాంధవులము అందరం కలిసి పండుగ జరిపిస్తున్నాము. హోములు పూజలు సంతోషంగా మేము జరిపిస్తున్నాము. ఆదివారము పోచమ్మ బోనాలు, సోమవారము ఊరేగింపు, మంగళవారము పూజలు యజ్ఞాలు జరిపిస్తున్నాము. హోము కాల్పుస్తున్నాము. ఇది కుకూరుపల్లె కులము కుర్మ కులం మాది. మేము ఆదివారం నాడు పోషమ్మలకు బోనాలు చేశాము. సోమవారం నాడు దేవతల ఊరు ఎగింపినాము. మంగళవారం నాడు హోము యజ్ఞము బ్రాహ్మణులతోని పూజలు చేయించినాము. రేపు దేవిని నిరపక్షణ యంత్రబలంతో కుహుండ పెట్టగలము. కులమంతా కలిసి బాంధవం అంతా మేము ఏకంగా మాట్లాడుకొని మేము పనిచేస్తున్నాము. కుకునూరుపల్లె కులం బీరప్ప గుళ్ళు, అక్కమాంకాళి, బీరప్ప, కామరాతి, బయ్యన్న, గణపతి. కుకునూరుపల్లి మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లాలోనే మరి అత్యంత వైభవంగా బీరప్ప అక్కమాంకాళమ్మ గుడి చాలా బ్రహ్మాండంగా కుర్మ సంఘం ఆధ్వర్యంలో మరియు దేవాదాయ శాఖ ద్వారా కూడా కుర్మ సంఘం సొంత నిధులు మరియు దేవాదాయ శాఖ నిధులతో 50 లక్షలతోని
మరి అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం గత 4 రోజుల నుంచి పుగ్నూరుపల్లి గ్రామంలో జరుగుతున్నది కావున మరి రేపు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఉంది కాబట్టి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి కుర్మ సంఘం కుల బాంధవులు మరియు జిల్లా ప్రజలు మండల ప్రజలు పుగ్నూరుపల్లి గ్రామ ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి రేపు విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కుకునూరుపల్లి మండల కేంద్రంలో శ్రీ నూతనంగా బీరప్ప మహంకాళి టెంపుల్ నిర్మించడం జరిగింది. దేవాదాయ శాఖ నుండి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి ఈరోజు పూజలు యజ్ఞాలు జరిగినాయి. రేపు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. మళ్ళా ఒక 2-3 నెలల తర్వాత మరి పెద్ద పండుగ ఉంటుంది. మా కుల బాంధవులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేరు పేరున అందరికీ కుల సభ్యులకు గ్రామ సభ్యులకు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ బీరప్ప స్వామి శ్రీ మహంకాళి ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మరియు ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం 4 రోజుల పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మంగళవారం అయినందున మరి గ్రామ భక్తుల సహాయ సహకారాల చేత ఈ యొక్క 4 రోజుల పండుగను కుర్మ సంఘం మరియు గ్రామ పెద్దలు మరియు మిగతా ప్రజలు అందరూ కూడా భక్తులందరూ కూడా సహాయ సహకారాల చేత ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కావున అందరూ కూడా భక్తి సహాయ సహకారాల చేత అందరూ దేవాలయం కట్టించినారు. మరి అదే భక్తితోటి శ్రద్ధలతోటి ఈ యొక్క 4 రోజుల కార్యక్రమంలో కుర్మ సంఘం వాళ్ళు మరియు భక్తులు గ్రామ ప్రజలందరూ కూడా భక్తితోటి శ్రద్ధతోటి వచ్చి పూజల కార్యక్రమంలో మంచిగా పాల్గొంటున్నారు. భక్తితోటి శ్రద్ధతో చేస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి బీరప్ప స్వామి యొక్క మహంకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. మరియు బుధవారం రోజున ఉదయం 5 గంటలకు యంత్ర ప్రతిష్ట, తదుపరి ప్రాణ ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట, తరువాత శ్రీ స్వామివారికి సంబంధించినటువంటి పూర్ణాహుతి, బలిహరణము ఇవన్నీ కూడా తర్వాత తదనంతరము శ్రీ స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవము, తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 4 రోజుల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము.